నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ C61 అండ్ రియల్మీ C63 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చినాం. వీడియో చిన్నగానే ఉంటుంది. చిన్న క్వశ్చన్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే కంపారిజన్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ C61 అండ్ రియల్మీ C63 రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ చూసుకుందాం. సో ఇక్కడ రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్స్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుందాం. 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో C61 7700 ఉంది. అండ్ ఇక్కడ C63 వచ్చేసరికి అయితేనేమో బేస్ వేరియంట్ సింగిల్ వేరియంట్ ఉంది, బేస్ వేరియంట్ లేదు. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 9000కి వస్తుంది. అంటే C సిరీస్లో రెండు ఫోన్స్ ఉన్నాయి. రెండింటికి గల డిఫరెన్స్ ఎంత అంటే 1300 డిఫరెన్స్ వస్తుంది. సో 1300 రూపీస్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్కున్న మేజర్ డిఫరెన్స్ అనుకోవచ్చు. సో మోస్ట్లీ రౌండ్ ఫిగర్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకుంటా ఇట్లా ఒక 1000 రూపీస్ పెట్టుకోండి పోయి రెండు స్మార్ట్ ఫోన్స్ మధ్య 1000 రూపీస్ గ్యాప్ ఉంది అనుకోవచ్చు. సో కంపారిజన్ ఎందుకు చేస్తున్నాను అంటే పోయి ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ప్రాసెసర్లు సేమ్ ఉన్నాయి అనేసి. ఇక్కడ ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజన్ ఉంటే ఏది తీసుకోవాలి ఏది బెనిఫిట్ అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఎక్కడ కొనుక్కోవచ్చనా అంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ C61 వచ్చేసరికి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా కార్డ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయి మీరు అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. రికార్డ్ చేసే టైంకి అయితే స్టాక్ కూడా ఉంది, అవైలబుల్ ఉంది. ఈ ప్రైస్ కార్డ్ వస్తుంది, ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు అవి. అండ్ C63 కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది బై, ఇక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపారిజన్కి వెళ్ళిపోతుంది. సో కంపారిజన్ అఫీషియల్ క్రెడిట్ వీళ్ళకే అనమాట, వీళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా. C61 చూసుకుంటే 5000 mAh బ్యాటరీ 10 watts ఛార్జర్ వస్తుంది. C63 చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ 45 watts ఛార్జర్ వస్తుంది. దగ్గర దగ్గర 35 watts ఛార్జర్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. సో తొందరగా ఛార్జింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ రెండిట్ల ఛార్జర్ కార్డ్ ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత డిస్ప్లే చూసుకుంటే 90 Hz ఐ కంఫర్ట్ డిస్ప్లే వస్తుంది. రెండు కూడా సేమ్ కాదు కానీ కొంచెం దగ్గర దగ్గర అది ఉంది. ఇక్కడ 6.78 ఉంది అండ్ ఇక్కడ 6.45 ఉంది. కొంచెం స్లైట్గా డిఫరెన్స్ అవుతుంది. సో 6.78 6.4కి అంటే 0.08 అనుకోవచ్చు. సో మార్జినల్ డిఫరెన్సే, పెద్దగా ఏమి ఉండదు. రెండు కూడా చూసుకుంటే హెచ్డి రెజల్యూషన్తో పాటే వస్తున్నాయి బై, 720p రెజల్యూషన్ మీదనే వస్తున్నాయి. అండ్ దాని తర్వాత ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుందాం బై. సో ర్యామ్ చూసుకుంటే 2 వేరియంట్స్ వస్తున్నాయి, 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్ C61 అండ్ 64GB స్టోరేజ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ C63కి వచ్చేసరికి సింగిల్ స్టోరేజ్ వేరియంట్తో పాటే వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా యూనిఎస్ఓసి వాళ్ళది T612 ప్రాసెసర్తో పాటే వస్తున్నాయి. రెండింటి ఒక కంపారిజన్ చూసుకోవచ్చు. రెండు కూడా సేమ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తున్నాయి. ఏమైనా చేంజ్ ఉందా అంటే ఏం లేదు, ప్రాసెసర్ సేమే ఉంది అండ్ గ్రాఫిక్స్ కూడా సేమే ఉందన్నమాట. దాని తర్వాత మేజర్ చేంజ్ ఏదో వస్తుందంటే కెమెరా అక్కడ. సో ఇక్కడ C61లో వచ్చేసరికి 32 MP కెమెరా వస్తుంది, 1.8 అపర్చర్తో పాటు 1080p రికార్డింగ్, 5 MP ఫ్రంట్ కెమెరా. అదే C63కి వచ్చేసరికి అయితేనేమో 50 MP మెయిన్ కెమెరా వస్తుంది అండ్ 5p లెన్స్తో పాటు వస్తుంది, 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ కూడా 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు, 720p సెల్ఫీ కెమెరా రికార్డింగ్స్ అవన్నీ కూడా సపోర్టెడ్ ఉన్నాయి. సో ఇక్కడ కెమెరా కాడ వస్తుంటే C63 ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఆబ్వియస్గా బై కనెక్టివిటీ కాడ అవన్నిటి కాడ కూడా చూసుకుంటే రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించినవి సేమ్ ఉన్నాయి. ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ కాబట్టి సేమ్ మోడెమ్స్ యూజ్ చేస్తారు కాబట్టి మీకు ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇక్కడ 4Gకి సంబంధించిన నెట్వర్క్ చూసుకోవచ్చు, డ్యూయల్ బ్యాండ్విడ్త్ వైఫై ఉంది అండ్ బ్లూటూత్ వర్జన్ 5.0 ఉంది C61కి. C63కి కూడా సేమ్ అవే ఉన్నాయి, పెద్దగా చేంజ్ ఏం లేవు బై. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. లొకేషన్కి సంబంధించినవి చూసుకుంటే లొకేషన్లో GPS, గ్లోనస్, BTS అండ్ గ్యాలియస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మోనో స్పీకర్స్ అనే 1 mic నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసాం. సైజ్ అండ్ ఇక్కడ వెయిట్ చూసుకుందాము. ఇక్కడ ఆ మైక్ గురించి అవన్నీ కూడా మెన్షన్ చేయలేరు. వెయిట్ 187 grams ఉంది C61.
అండ్ డెప్త్ 7.84 mm థిక్నెస్తో పాటు వస్తుంది. C63కి వచ్చేసరికి అయితేనేమో 7.74 mm థిక్నెస్తో పాటు వస్తుంది. అండ్ వేరియంట్ని బట్టి వెయిట్ చేంజ్ అవుతుంది. లెదర్ బ్లూ తీసుకుంటే మాత్రం 191 grams, అండ్ నార్మల్ తీసుకుంటే మాత్రం జెగ్ తీసుకో 189 grams. సో తక్కువలో తీసుకుంటే ఇట్లా C63 కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉందన్నమాట. కొంచెం స్లిమ్గా ఉందన్నమాట. అండ్ పోర్ట్స్ అండ్ ఇక్కడ బటన్స్ చూసుకుంటే మాత్రము 3.5 జాక్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, మైక్రోజిగర్ సపోర్ట్, టైప్ సి పోర్ట్, మైక్రోఫోన్, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ కీస్ ఇక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి. సెన్సార్స్, సో బై సెన్సార్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ యాక్సలరేషన్ సెన్సార్తో పాటు వస్తుంది. ఇక్కడ కూడా అదే ఉంది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్ అండ్ యాక్సలరేషన్ సెన్సార్. ఇక్కడ నార్మల్గా టాప్ టు బాటమ్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే నార్మల్గా పెట్టారు. ఇక్కడ జైరోమీటర్ కూడా ఉంది. ఇక్కడ జైరోమీటర్ అయితే లేదు. అండ్ రియల్మీ UI 14తో పాటు వస్తుంది. అండ్ బాక్స్లో ఏమొస్తున్నాయంటే అవి రెండింటిలో కూడా స్మార్ట్ ఫోన్ వస్తుంది. టైప్ సి కేబుల్, అడాప్టర్స్ అండ్ డైట్ డాక్యుమెంట్స్, కేస్, సిమ్ ఇంజెక్టర్ పిన్ సేమ్ అవి వస్తున్నాయి. సో రెండింటిలో కూడా ఇక్కడ దాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో డిఫరెన్సెస్ ఏడు వస్తున్నాయంటే అవి మోస్ట్లీ ఒకటి రెండు సెన్సార్ల అక్కడ సెన్సార్ల డిఫరెన్స్ వస్తుంది. అండ్ కెమెరా కాడ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఛార్జర్ కాడ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎంత డిఫరెన్స్తో పాటు వస్తుంది అంటే 13,000 డిఫరెన్స్తో పాటు మీకు C61 కంటే C63 కొంచెం వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఎక్కడంటే కెమెరా కాడ అండ్ ఛార్జర్ కాడ ఈ రెండింటి కాడనే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనుకోవచ్చు. ఇదే పెద్ద డిఫరెన్స్ అనుకోవచ్చు. అండ్ రెండు కూడా కట్అవుట్స్ లుక్స్ వైజ్ కూడా రెండు కూడా సేమ్ ఉంటాయి. పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రెండు ఫోన్స్కి ఆఫర్స్ వస్తున్నాయి. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ టెన్షన్ ఏం లేదు. అండ్ ఏమైనా సేల్స్ వచ్చినా ఏమైనా ఇంకా అప్డేట్స్ వచ్చినా కూడా ఇంకో 2-3 అప్డేట్ ఏమంటారు అప్లై చేస్తే ఇట్లా ఇంకా తక్కువకు రావచ్చు. సో రీసెంట్గా లాంచ్ అయినాయి కాబట్టి 2-3 ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా ఇంకా తక్కువకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క కంపారిజన్లో ఏది కొనుక్కుంటే బెటర్ అని అంటే మీకు ఎక్కువ ఫీచర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, బెటర్ కెమెరా కావాలంటే C63 తీసుకోవచ్చు. 9,000కి వస్తుంది. అండ్ జర పైసలు తక్కువ ఉన్నాయంటే C61కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకా తక్కువకు వస్తుంది. మీకు 7,000 కూడా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్గా బేసిక్ యూస్ కావాలంటే ఇది ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. రెండింటిలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది, సేమ్ పర్ఫార్మెన్స్ కానీ అదే డిఫరెన్స్ ఉంటుంది. పెద్దగా ఫరకేం పడదు. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఈ రెండు ఫోన్స్లో ఏది తీసుకోమన్నా అంటే నేనైతే ఒకటే మాట అంటాను. ఈ రెండు ఫోన్స్లో కంపారిజన్ కోసం ఈ వీడియో చేసిన. అండ్ ఈ కంపారిజన్లో నాకైతే C63 తీసుకోవచ్చు. బెటర్ ఫీచర్స్తో పాటు వస్తుంది నచ్చితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. కానీ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవాలని అంటే అవసరమే లేదు, స్కిప్ చేసుకోవచ్చు రెండు ఫోన్స్ కూడా. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేసిన ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ కాకుండా ఈ ప్రైస్ కేటగిరీకి మీకు చాలా స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. మార్కెట్లో 10,000కి 5G స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో కూడా చెక్ చేయమని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తాను. ఐ కార్డ్లో కూడా ఇచ్చేస్తాను బై. నా ఒపీనియన్లో ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటే C63 తీసుకోమంటాను. లేదు అన్న జర బెటర్ స్పెక్స్ కావాలా, బెటర్ వాల్యూ ఫర్ మనీ కావాలంటే గో ఫర్ హయ్యర్ మోడల్స్. ఒక 2-3,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచి స్మార్ట్ ఫోన్స్ 5G స్మార్ట్ ఫోన్స్ వస్తాయని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. ఎలా అనిపించింది నా ఒపీనియన్, నా అడ్వైజ్? మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇట్లా పక్కా ఒక లైక్ అయితే చేయండి. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.